యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఉండి పాల్గొడతాను నేను ఇక్కడ. విగ్రహాలు అవి. ఇప్పుడు మన రోడ్డు ఆత్మ ఉండగా, ఆత్మ ఉండగా, వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి అని నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నాడు. వినండి విషయం గమనించండి. మీరు, నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నారుగా, యేసు ప్రభు విగ్రహం నాకు ఉండే నేను పగల కూడా చూపెడతాను అన్నాను. ఎందుకంటే ఏం కావాలా? పగల కొట్టాలా? పోనీ తెప్పించండి ఒక విగ్రహం, పాల్గొడతాను. మరే విగ్రహం తీసుకురండి, పాల్గొడతాం. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికి ఆయన ఆత్మరూపంలో ఆయన నాకు అందుబాటులో ఉన్నప్పుడు నాకు విగ్రహం ఎందుకు అంటున్నాను? ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం సార్, వినండి బ్రదర్, ఒక విషయం చెప్పనే ఉన్నాను. చూస్తాం మనం దేవుడు 10 చర్చిల్లో ఉన్న విగ్రహాలు. బ్రదర్ నేను వినండి బ్రదర్, సృష్టి మొత్తాన్ని సృష్టికర్త తయారు చేసాడు. సృష్టికర్తను తయారు చేయడం ఎవరి వల్ల కాదంటున్నాను నేను. ఈ భూమి మీద ఉండే సృష్టి మొత్తాన్ని తయారు చేసిన సృష్టికర్తని నీ చేతులతో నువ్వు ఎలా తయారు చేస్తావంటున్నాను నేను. ఇక ఆ లెక్క నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి, మేము ప్రార్థన చేసి పెట్టిన విగ్రహానికి తేడా ఏముంటుంది అంటున్నాను నేను. మీ పాంప్లెంట్ లో చూసే విగ్రహం, ఆ ఫోటో ఎవరిది? లేదంటే చర్చిల ముందు చూసే విగ్రహం ఎవరిది? అది ఎవరిది? దాన్ని వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఒంటి చుట్టూ ఒక బట్టను కప్పారు. ఆ బట్ట చాలా విలువైన బట్ట, అది తెల్లని బట్ట. యోధా ప్రాంతంలో ఆ బట్టను దొంగిలించడానికి దొంగతనాలు కూడా జరిగేవి. అలాంటి విలువైన బట్టలు అవి. వాటి మీద తైలాలు అవన్నీ పోస్తారు. ఆ వస్త్రం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పెట్టబడింది ఒకటి. రెండోది ఏంటంటే, క్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము దారిలో యేసుక్రీస్తు ప్రభు కింద పడ్డప్పుడు ఒక స్త్రీ, వెరోనికా అనే స్త్రీ, ఆవిడే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంటారు. 12 ఏళ్లుగా రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చొక్కా అంచును ముట్టుకొని బాగుపడుతుంది. ఆ తల్లి ఆయన ముఖం మీద ఇలా క్లాత్ పెడుతుంది. పెట్టినప్పుడు ఒళ్ళంతా రక్త ముద్దగా ఉన్న ఆయన ముఖ రూపం దాని మీద పడింది అంటారు. దీన్ని ఏం చేశారంటే డీకోడ్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. చేసి ఒక చిత్రాన్ని రూపొందించారు. అంటే క్రీస్తు ఆయన కట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అలా పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు ఏముంది బ్రదర్, మీరు నేను ఇద్దరం నరుక్కుంటున్నట్లుగా కూడా A1 టెక్నాలజీలో పెడతారు. అది పెద్ద విషయమా? మరి మీరు యేసుక్రీస్తుకి అసలు రూపమే లేదని మీరు అంటారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. నేను చెప్పేది వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మనిషికే కదా, మనిషిగానే బతికాడు కదా. మనిషి అంటే నీలాగా నాలాగే ఉంటాడు కదా. మీరు చైనా వాళ్ళని చూసారు కదా, నలుగురు ఒకలాగే ఉంటారు. నేపాల్ వాళ్ళని చూసారా, నలుగురు ఒకలాగే ఉంటారు. యూదులను కూడా చూడండి, ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. జ్యూస్ అంటారు వాళ్ళని, యూదుల్ని. వాళ్ళలో ఎవరిని చూసినా ఒకలాగే ఉంటారు. యూదుల వంశంలో పుట్టినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడు? యూదుల అవతారం ఏమన్నా మారిందా? ఇక దానికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఏమంటున్నానంటే, అది స్వరూపం అన్నా, ఇప్పుడు విగ్రహాలు పెట్టి కొలిచే వాళ్ళ విగ్రహారాధన ఏ రూపంలో ఉన్నా తప్పే. విగ్రహారాధన అనేది ఏ రూపంలో ఉన్నా తప్పే. కొలిచే వాళ్ళని ఏమంటారు? క్రిస్టియానిటీని నమ్మే వాళ్ళు ఏమంటారు? ఆ విగ్రహం ఇదే, అది తప్పు అని నేను చెప్తున్నాను కదా. ఇంకేమంటారని మీరు అడిగితే, దీనికి ఇంకే భాషలో చెప్పను, దట్ ఈస్ రాంగ్ అని ఇంగ్లీష్లో చెప్పనా? ఓ పూరాగా ఏమంటారు దాన్ని, హిందీలో ఏదన్నా పదం చెప్పండి, అది కూడా కంప్లీట్ చేస్తాను. 1000 ఏళ్ళ నుంచి ఉన్నాయి, నువ్వు అప్పుడు లేవంతే. ఇప్పుడు మత ఘర్షణే లేకపోతే గోపాలస్వామి గుడి పెద్ద మసీదుగా ఎలా మారింది? ఎవడు ఆక్రమించాడు? మత ఘర్షణ లేకపోతే శివాలయంలో నంది చూసే వైపు శివాలయం లేకుండా మసీదు ఎలా వచ్చింది? ఈ మధ్యలో ఎక్స్ట్రీమ్ అయిపోయింది అంటున్నా. తక్కువ అంటున్నా. మన వైపు నుంచి రియాక్షన్ చాలా తక్కువ, వెరీ పూర్. మనం తారాస్థాయికి వెళ్తే ఏ ఆక్రమించబడ్డా అవన్నీ గుళ్ళు అయిపోయి ఉండాలి. ఏం అవలేదుగా. మరి ఎట్లా గురించి వాళ్ళు చేసే మత ప్రచారం నుంచి మనం దూరంగా ఉండాలి, మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. మనం చేయాల్సిన పనులు ఏంటి? నీ గతం ఏంటో నువ్వు తెలుసుకో, వాళ్ళ మతం ఏమిటో, వాళ్ళ మతం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకో. ఎదవ అబద్ధాలు ఆడకు, ఎవడో పొట్టుడు చెప్పాడని. రఘుపతి రాఘవ రాజారాం అన్ని నాకెత్తాం అని పాటలు పాడకు. 3వ లైన్ ఏంటి? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. 3వ లైన్ పచ్చి అబద్ధం. కానీ ప్రూవ్ ఇట్. 3వ లైన్ ఏంటి? ఈశ్వరుడు అల్లా ఒకటే. అవునా? చెప్పించు ఒకసారి ఓవైస్తో, ఓకే, అబ్దుల్లాతో చెప్పించు, సల్మాన్తో చెప్పించు, షారుఖ్తో చెప్పించు. చెప్పరు. మరి నీకెందుకురా? ఇప్పుడు నేను ఉపేంద్ర గారు అన్నా, చిన్నోడు కాబట్టి ఉపేంద్ర అంట. యారా ఉపేంద్ర అంటే టూ మచ్ కదా, అది రాంగ్ కదా, రెడిక్యులస్ కదా. అట్లా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఎట్లా గురుజీ, ఈ మధ్యలో ఒక వార్త చూస్తున్నాం, భవిష్యత్తులో క్రైస్తవులు రాధా మనోహర్ దాస్ గారిని చంపేస్తారు అనేది బాగా వింటున్నాం. ఎట్లా మరి థ్రెటనింగ్ ఫీల్ అవుతున్నారా? ఇబ్బంది అనిపిస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కదా నా అలా అయితే మాట్లాడంగా. ఇప్పుడు నేను వాళ్ళ పుస్తకం పనికి మాలింది అన్నా, అది నిరూపించే ప్రయత్నం అదే కదా. నీకు అర్థం కదా? ఇప్పుడు వాళ్ళ పుస్తకం పనికి మాలింది, ప్రపంచానికి ప్రమాదం అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు చెప్పేది నా మాటలు నిజమా అని నిరూపించడమేగా. నా మాటలు అబద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళదేగా. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు,
ప్రేమించాలంతే. వాళ్ళు నన్ను విన్ అవ్వాలంటే ప్రేమించాలి, అందుగురించి మార్గం ఏం లేదు. ప్రేమిస్తే ఏం పోతుంది డూడ్, ఉమ్. తిరిగి ప్రేమించాలి. అలాగే అదొక్కటే అంటే ఆప్షన్. మీ శత్రువుల్ని కూడా మీరు ప్రేమిస్తారా? ప్రేమించబట్టే కదా నన్ను నా కొడక ఆ కొడక పిలక అన్నా కూడా సార్ అంటాను నేను. ఉమ్. వాడిని తిట్టాను నేను, వాడిని దిగజార్చిందే బొగడ బుక్, దాన్ని తిడతా. ఏది ఉమ్. దిస్ ఇస్ బొగడ బుక్, ఓకే. దాన్ని తిడతా. ఏం బుక్ గురించి అది? ఇందులో ఏముంది? ఏముంది కలిసి చదువు తీనా. ఏముంది, మోషే ఏం చేశాడు, డేవిడ్ ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, జెస్సీ ఆఖరి కొడుకు ఏం చేశాడు. డేవిడ్ అనేవాడు ఫిలిష్తీయుల మీదకి దండెత్తిపోయి 200 మందిని చంపి ఒక రాజుగారికి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వీడు అడిగాడు. అడిగితే వాడు ఏమడిగాడు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 200 మందిని చంపి వారి ముందుండే తోళ్ళు తెమ్మన్నాడు. ఆడు తెచ్చిచ్చాడు. చదువు, నేను చదవలేను కాబట్టి నీకు ఇచ్చా. సవాలా గురుజీ ఇప్పుడు? ఆ ఒక్క ముక్క చదువు, నేను పూర్తి చేయలేను, ఉమ్. మొత్తం చదువు. డేవిడ్ ఫిలిష్తీయుల మీదకి పోయి దండెత్తిపోయి 200 మందిని చంపి వారి అది చూడు, చదవాలా? అది చూసావా, నువ్వు అక్కడే ఆగిపోయావు. అది మన పరిస్థితి. మగోడివి ఇప్పటికి 3 ఇస్తే ఎవడో చదవలేకపోయాడు. అది నువ్వే దానికి పరిశుద్ధం అంటున్నావు. ఇది చదవడం నా వల్ల కాదు. చూడు, ఒక్క లైన్ మనం చదవలేకపోయాం మగవాళ్ళం. ఇది పరిశుద్ధం అంటాడు వాడు. నేనేమంటానంటే వాళ్ళతో, ఒరే ఇది పరిశుద్ధం అని ఫీల్ అయ్యే గొర్రెల్లారా, మీ ఆడవాళ్ళతో ఇది చదివించి వీడియో పెట్టండి అంట. మొత్తం పరిశుద్ధం ఉండాలిగా. అవును. నువ్వు అన్నది పరిశుద్ధం అయితే, అవునా? నా మాటలో ఏం కాదు, విత్ రెఫరెన్స్. అసలు వాటిని కట్ చేయడం ఏంటి, మరి దానికి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి? ఇందులో ఇంకోటి ఉంటాడు, అది కూడా చూపిస్తుందా? ఇక్కడ ఒకటి ఉంది, చదువు. షేలా పెద్దవాడైనా కూడా వాడిని వాడి వదిన దగ్గరకు. అది ఆహా. అది ఆ విధంగా ముందుకెళ్ళాలి. వద్దులే గురుజీ, ఇది నాకు కుదరట్లేదు కానీ. అది నీకేది ఎవరికి కుదరదో, అర్థమైందా? ఎవరికి కుదరదు, అంత దరిద్రం అది. అందుకే ఈ దరిద్రం ప్రపంచానికి దరిద్రం. అందుకే చాలా దేశాలు ఈ దరిద్రం వదిలేస్తున్నారు. మరి ఇలాంటి సెంటెన్స్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం అనేది ఎట్లా అంటున్నారు మరి వాళ్ళు? అందుకే అది అశుద్ధం అని చెప్తున్నా, పరిశుద్ధం కాదు. ఇప్పుడు నేను పబ్లిక్లో నిలబడి, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు భౌతికత అమ్ముతున్నారా? అవును. రోడ్డు మీద నిలబడి నేను భౌతికత మొత్తం చదువుతా. ఎవడైనా సరే, నేను క్రిస్టియన్ అన్నోడిని మొత్తం చదవను, అవుదా? అట్లయితే చదవలేరు వాళ్ళు. ఆడోళ్ళు వద్దు, మగోళ్ళు చదవను, పరిశుద్ధం అంటారుగా.